బ్రేకింగ్లో చూస్తున్నాం. మార్కాపురం జిల్లా కంభం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకకు వెళ్లాల్సిన ఇంట ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లి బృందంతో వెళుతున్న ఆటోను ఒక లారీ బలంగా ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గిద్దలూరు నల్లబండ బజార్కు చెందిన ఒక కుటుంబం తమ కుమార్తె వివాహం కోసం గిద్దలూరు నుంచి కంభం వైపు ఆటోలో బయలుదేరింది. అయితే కంభం హైవేపైకి రాగానే వీరి ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆవుల అలకనంద, అంకాలు, నగేష్, నాగేశ్వరి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులంతా పెళ్లికూతురు కుటుంబ సభ్యులనే అధికారులు నిర్ధారించారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెళ్లి కుమార్తె వీరక్క గాయాలతో బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. మార్కాపురం జిల్లా కంభం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకలు జరగాల్సిన ఇంట ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ మీరా వలి సిద్ధంగా ఉన్నారు. వలి, యాక్చువల్గా ఎలా జరిగింది ప్రమాదం, ఎన్ని గంటలకు జరిగింది, అలాగే ప్రత్యక్ష సాక్షుల కథనం ఏంటి అసలు? రమణ, ఈ రోజు ఏదైతే మార్కాపురం జిల్లా ఖమ్మం బైపాస్ రోడ్డుపై అర్ధరాత్రి వేళ జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో అది అత్యంత మనసు కలిసివేసిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గిద్దలూరు నల్లబజారుకు చెందినటువంటి అక్క ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో ఇవాళ ఆమెకి ఖమ్మంలో వివాహం జరగాల్సి ఉంది. అయితే ఇందుకోసం పెళ్లి కూతురుతో సహా బంధువులంతా ఒకే ఆటోలో ఖమ్మానికి బయలుదేరారు. అయితే ఖమ్మం బైపాస్ మార్గంలో ఉన్నటువంటి వినాయకుడి ఆలయం వద్ద వీరందరూ కలిసి టెంకాయ కొట్టడానికి ఆటోను సైడ్ ఆపుకోవడం జరిగింది. అయితే అదే సమయంలో ఆటోలో దాదాపుగా కొంతమంది ఉండగా మరో కొంతమంది గుడిలో టెంకాయ కొట్టడానికి దిగడం జరిగింది. అయితే ఆటోలో కూర్చున్న వారికి అదే సమయంలో వెనక నుంచి వస్తున్నటువంటి లారీ ఏదైతే ఓవర్ స్పీడ్ తో అలానే నిర్లక్ష్యంగా దూసుకొచ్చేసినటువంటి లారీ ఒక్కసారిగా ఆటోని ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో దాదాపుగా నలుగురు మృతి చెందడం జరిగింది. అందులో ఎవరైతే పెళ్లి కూతురు అన్నలైనటువంటి అంకాల 22 సంవత్సరాలు, అలాగే నాగేష్ 18 సంవత్సరాలతో పాటు ఆమె వదినైనటువంటి అలకనంద 18 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందడంతో పాటు 2 ఏళ్ల మేనకోడలైనటువంటి ఎవరైతే నాగలక్ష్మి కూడా అక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా ఒక్కసారిగా పెళ్లి కూతురు ముందే ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం, పెళ్లి కూతురు కూడా తీవ్ర గాయాలు కావడంతో ఒక్కసారిగా పెళ్లి కూతురు కుటుంబం మొత్తం కూడా విషాద ఛాయలైతే అలుపుకున్నాయనేది చెప్పుకోవచ్చు. అయితే ఆటోలో మరో కొంతమంది ఏదైతే దాదాపుగా ఇప్పటికైతే 8 మంది ఉన్నారనే సమాచారం అయితే వస్తుంది. అయితే ఈ 8 మందికి కూడా తీవ్ర గాయాలు కావడంతో వీళ్ళందరినీ కూడా వెంటనే స్థానికులు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఇప్పటికైతే వారి పరిస్థితి కొంచెం తీవ్రంగానే ఉందని అయితే తెలుస్తా ఉంది. అయితే దీనికి కారణం మటుకు అతివేగంగా వస్తున్నటువంటి లారీ అని అయితే ఇప్పటికే స్థానికులు నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరైతే పెళ్లి ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో గుడి దగ్గర ఏదైతే వినాయకుడు గుడి దగ్గర టెంకాయ కొట్టుకున్నటువంటి సందర్భంగా ఆటోను పక్కన పెట్టుకొని మరి వెళ్తున్నటువంటి సందర్భంలో అతి వేగంగా రావడమే దీనికి కారణమైనట్టుగా ఇప్పటికైతే స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఇప్పటికే పోలీసు అధికారులు దర్యాప్తు కూడా కొనసాగినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ సంఘటన చోటు చేసుకోవడం వల్ల ఏదైతే ఆసుపత్రి పరిసరాలు మొత్తం కూడా కుటుంబ సభ్యులతో ఆర్తనాదాల వినిపిస్తున్నట్టు పరిస్థితి. ఒక్కసారిగా ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గిద్దలూరు బజార్ మొత్తం కూడా ఒక్కసారిగా థ్యాంక్ యూ.